రైట్ గా మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజిటల్ జర్నలిస్టులపై ఏపీకి సంబంధించినటువంటి పోలీసుల పెత్తనము దౌర్జన్యం ఇంకా అట్లాగే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకసారి ప్రశ్న రావణ్ గురించి మాట్లాడితే గత కొద్ది రోజులుగా ఆయన విషయంలో రోజుకు ఒక మలుపు తిరుగుతోందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే 4 రోజులుగా తిప్పని పోలీస్ స్టేషన్ లేదు, తిరగని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కూడా కాదని చెప్పుకోవచ్చు. ప్రశ్న రావణ్ కు సంబంధించి మొదటి రోజు కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చింది. రెండవ రోజు ఇంకొక కేసులో అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే రెండవ కేసులో కూడా బెయిల్ ఇచ్చింది. మూడవ రోజు ఇంకొక కేసులో ఇరికించి మళ్ళా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే మూడవ కేసులో కూడా బెయిల్ ఇచ్చింది. ఇక 4వసారి కూడా మళ్ళీ కేసు పెట్టి ఎట్లాగైనా ఇరికించాలి, పట్టుకోవాలి, రిమాండ్ కు తీసుకుపోవాలని చెప్పేసి ప్రయత్నం చేసి మళ్ళీ కోర్టు దగ్గర తీసుకుపోతే 4వసారి కూడా కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం. కానీ నిన్న ఎప్పుడైతే 4వసారి బెయిల్ తీసుకొని మళ్ళీ బయటికి వస్తా ఉన్నాడో వెంటనే ఆంధ్రలో ఒక టోల్ గేట్ దగ్గర మళ్ళీ ప్రశ్న రావణ్ ను అరెస్ట్ చేయడం జరిగింది 5వసారి. సో దీన్ని ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా డిజిటల్ జర్నలిస్ట్ కావచ్చు, అన్ని సంఘాల నాయకులు నేతలందరూ కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతా ఉన్నది ప్రశ్న రావణ్ విషయంలో, ఎందుకు ఇంతలా చేస్తా ఉన్నారు? 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత కూడా 5వసారి మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటి? కోర్టు మొట్టికాయలు వేసినా కూడా కోర్టు ఈ చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ చేయకూడదు, వీటికి అరెస్ట్ చేసేటువంటి ఇది లేదు, రిమాండ్ కు తరలించేటువంటి ఇది కూడా లేదు, కాబట్టి బెయిల్ ఇచ్చేయవలసిందని చెప్పేసి చెప్పినా కూడా సో ప్రశ్న రావణ్ మళ్ళీ 5వసారి అరెస్ట్ చేయడం వెనకాల ఏమున్నదని చెప్పేసి ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇక మరో పక్క ప్రశ్న రావణ్ కు సంబంధించి నిన్న ఆయన ఒక సంచలనమైనటువంటి వీడియో రిలీజ్ చేసినట్టు అరెస్ట్ అయిన తర్వాత ప్రభుత్వానికి చెప్తున్నా, ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా, ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేశారు, నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దగ్గర ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్. సో వెంటనే ఆయన కారులోనే కూర్చొని వీడియో రిలీజ్ చేసిండు. నా కోసం రోజుకు ఒక 500 మంది పోలీసులు నా కోసం పహారా కాస్తా ఉన్నారు, వీళ్ళ ఖర్చులన్నీ కూడా చూస్తే ఒక 50 లక్షల రూపాయలు నా కోసం వెచ్చిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ప్రశ్న రావణ్ కోసం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయడము, ఈ 2-3 రోజులు 4 రోజులుగా 2-3 కోట్ల రూపాయలు నా మీద వెచ్చించడం కంటే ఈ డబ్బులు తీసుకొని పేద ప్రజలు ఏదైనా అవసరాలు తీరిస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతూనే నన్ను పోలీస్ స్టేషన్ లో చంపేయండి, లేకుంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి నేనే చచ్చిపోతా. సో ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ప్రశ్న రావణ్ని చంపాలనుకుంటే మీకు ఒక పెద్ద ఇదేం కాదు కదా. సో గతంలో చాలా సంఘటనలను ఉదాహరణగా తీసుకుంటూ నన్ను చంపేయండి లేకుంటే నేనే చనిపోతానటువంటి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడంతో అందరిలో కూడా కొంత కలవరం అయితే రేగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రశ్న రావుని ఏం చేయబోతున్నారు? ఆయన అరెస్ట్ చేసిండ్రు, బానే ఉన్నది, కానీ ఎన్కౌంటర్ చేయబోతున్నారా? గాజీ సాయికృష్ణ ఎట్లయితే చంపినారో అట్లనే చంపబోతా ఉన్నారా? లేకుంటే లాకప్ డెత్ చేయబోతున్నారా? ఇట్లా రకరకాల ఊహాగానాలు అయితే దీని మీద వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న స్వయంగా ప్రశ్న రావని దాని మీద స్పందిస్తూ నేను చనిపోతే బాగుండు, నేనే చచ్చిపోతా, నన్ను చంపితే ప్రశ్న చచ్చిపోతుంది, ప్రశ్న ఆగిపోతుంది అని అనుకుంటే మాత్రం మీ అవివేకం, మీ అజ్ఞానం అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రశ్నార్థకంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ విషయాలు ఇట్లా ఉంటే ప్రశ్న రావణ్ అదేవిధంగా జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒకే ఒక వ్యక్తి బలంగా స్పందిస్తూ ఉన్నాడు, అగ్రనటుడు ప్రకాష్ రాజ్. సో ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి మొదటి రోజు కావచ్చు, రెండవ రోజు కావచ్చు, మూడో రోజు కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా స్పందిస్తూనే ఉన్నాడు. కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ ఎందుకు? అక్కడ పోలీసులు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు? నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు ఇట్లా మీరు జర్నలిస్టుల మీద విరుచుకు పడతా ఉన్నారు అని చెప్పేసి ఆయన ప్రతి సందర్భంలో ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసిండు. సో అంతవరకు బాగానే ఉన్నది. కానీ సో నిన్న ఎప్పుడైతే మళ్ళీ వీడియో రిలీజ్ చేసి 4వసారి కూడా అరెస్ట్ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వసారి మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో, ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో దానికి కౌంటర్ గా బండ్ల గణేష్, ఎవరైతే పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి బండ్ల గణేష్ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన గట్టి రీప్లై ఇచ్చిండు ప్రకాష్ రాజ్ కి.
సో ప్రకాష్ రాజ్ మొన్న మాట్లాడిందంతా కూడా ప్రశ్నరావుని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారని చెప్తూ జనసేనను అదేవిధంగా ఆంధ్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. సో మరి ఈ సందర్భంలోనే మరొక సినీ నటుడితోనే అంటే సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి బండ్ల గణేష్ తోనే నిర్మాతతోనే మళ్ళీ ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇప్పించారు అని అంటే దీని వెనకాల జనసేన నాయకుల ప్రమేయం ఉన్నదా, పవన్ కళ్యాణ్ హస్తం ఉన్నదా అనేటువంటిది కూడా కొన్ని అనుమానాలకు అయితే తావిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ నువ్వెంత, నీ స్థాయి ఎంత, అసలు నువ్వు మాట్లాడినటువంటి అంశాలను అయ్యి నువ్వు ఎందుకు ఎగిసెగిసి పడతా ఉన్నావు, ఫస్ట్ నువ్వెందో నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి ఆయన వీడియో రిలీజ్ చేసిన దానికి ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ నిన్న ఒక ట్వీట్ చేసిండు. సో ఈ ట్వీట్ ఇప్పుడు అందరిలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. సో ఎందుకు బండ్ల గణేష్ ట్వీట్ చేయాల్సి వచ్చింది? ఇంకంటే చాలా మంది ఉన్నారు, జనసేన నుంచే మాట్లాడొచ్చు కదా, టీడీపీ నుంచే మాట్లాడొచ్చు కదా, లేకుంటే ఆంధ్ర నుంచి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు స్పందించవచ్చు కదా. ఎందుకు మరి బండ్ల గణేష్ స్పందించినట్టే బండ్ల గణేష్ వెనకాల జనసేన ఉండి నడిపిస్తా ఉన్నది, జనసేన నాయకులు, జనసేన అధినేత కావాలని చెప్పేసి బండ్ల గణేష్ తో ఒక ట్వీట్ చేయించినటువంటిది కూడా అందరిలో కూడా ఒక ప్రశ్న అయితే మిగులుస్తా ఉన్నది. అయితే ఈ విషయానికి సంబంధించి బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్ గా మారుతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ఏమో ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసారు అడిగితే, బండ్ల గణేష్ ఏమో నీ స్థాయి కాదు, నువ్వు మాట్లాడకూడదు, నీకు అవసరం లేదన్నటువంటి రీతిలో కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా కూడా ప్రశ్న రావణ్కు సంబంధించి అంటే ఆయన కూడా మాట్లాడుతూ బహుశా చరిత్రలో ఈ ఏపీ చరిత్రలో 4 రోజుల్లో 4 కేసుల్లో డే బై డే బెయిల్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు లేరు, నేనే ఉన్నా కావచ్చు. బహుశా మళ్ళీ 4 సార్లు బెయిల్ వచ్చినా కూడా 5వ సారి మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. ఏంది దాష్టికము, ఇంతమంది పోలీసులు నా వెంట పడడం ఎందుకు, జనసేన నాయకులు కొడతామని బెదిరించడం ఎందుకు, నా వాహనం మీద గుడ్లు విసిరేయడం ఎందుకు, ఇన్ని వందల మంది పోలీసులు నా చుట్టూ పహారా గాయడం ఏంది, నేనేమన్నా తీవ్రవాదినా లేకుంటే నక్సలైట్నా, అర్బన్ నక్సలైట్నా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆయన మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మొత్తానికి చూడాలి మరి ఏం జరుగుద్ది. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ కేవీఆర్ కు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఆయన ఆచూకీ ఎక్కడ ఉందో తెలియదు. ప్రశ్నారావణ విషయానికి వస్తేనైతే ఇవాళ బెయిల్ వస్తుంది, రేపు మీడియా ముందు కనపడుతున్నాడు, ఇవాళ బెయిల్ వస్తుంది వెంటనే మీడియా ముందు కనపడుతున్నాడు. కానీ కేవీఆర్ కి మాత్రం అసలు బెయిల్ ఊసే లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తా ఉన్నారో తెలియదు, ఎలా విచారిస్తా ఉన్నారో తెలియదు, అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అంతట్లో కూడా తెలంగాణ డిజిటల్ జర్నలిస్ట్ అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇద్దరు జర్నలిస్టుల పట్ల ఆంధ్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించబోతున్నది, ఆంధ్ర పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది.